ప్రాజెక్ట్ అయిందారా? అయిందిరా. ఈరోజు నైట్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ప్రాజెక్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావారా? షూర్ చేస్తా, రేపు పోదాం. ప్రాజెక్ట్ 6th ఎలిమెంట్. టోటల్ మన ఇండియాలో 156 మిలియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మనం ప్రతి బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ హ్యాక్ చేయబోతున్నాం. ఏంట్రా, అన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తాం? మొన్న వాడెవడో 10,000 కొట్టేసాను దొరికిపోయాడు. ఇప్పుడు మనం ఎలా కొట్టేస్తాను రా? 10,000 అనేది చాలా పెద్ద అమౌంట్ రా. మనం అన్ని బ్యాంకుల నుంచి 10,000 అనే అమౌంట్ని, పెద్ద అమౌంట్ని మనం హ్యాక్ చేయలేం. సో మనం చాలా చిన్న అమౌంట్ని హ్యాక్ చేయబోతున్నాం. 10,000 కంటే చిన్న అమౌంటా? ఎంతరా? చిన్న అమౌంట్ అంటే 1 రూపీ. జస్ట్ 1 రూపీని మాత్రమే మనం హ్యాక్ చేయబోతున్నాం. అన్ని వేల అకౌంట్స్ అంటే చాలా టైం పడుతుందిరా, చాలా డేటా కావాలి. ఈజీగా దొరికిపోతాం అనుకుంటా. అది కూడా నిజమే కదా, ఒక్క అకౌంట్ అంటేనే మేనేజ్ చేయడం కష్టం. అన్ని అకౌంట్లు అంటే ఉత్తనే దొరికిపోతాం కదా. యా, అన్ని వేల అకౌంట్లు అంటే చాలా కష్టం రా. సో అందుకే నేను ఒక యాప్ని డిజైన్ చేశాను, ద యాప్ 6th ఎలిమెంట్. ఈ యాప్తో మనం ఏ అకౌంట్లోకైనా ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ప్రతి అకౌంట్లోకి లాగిన్ అవ్వడం చాలా ఈజీ, కానీ 10,000 అకౌంట్లో లాగిన్ అవ్వడం చాలా కష్టం. సో ఒక అకౌంట్లో పోయి ఎవరైనా 10,000 ఈజీగా హ్యాక్ చేస్తారు. కానీ మనకు మనం ప్రతి అకౌంట్లో 1 రూపీ మాత్రమే హ్యాక్ చేస్తాం. దీంతో ఎవరికి డౌట్ రాదు. కేవలం గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పేసి వాళ్ళ మీద తోసేయచ్చు. ఇది మన కాన్సెప్ట్. అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తావురా? కష్టమవుతుంది కదా. ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి ఉంటుంది. సో మనం ఐఎఫ్ఎస్సి కోడ్స్ కలెక్ట్ చేసి ప్రతి బ్యాంకులోకి లాగిన్ అవ్వచ్చు. అలా ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అకౌంట్స్ నుంచి మనం 1 రూపీని హ్యాక్ చేస్తాం. సో ఇలా మనం డైలీ ఒక 1 lakh మెంబర్స్ని హ్యాక్ చేస్తాం. చల్, ఎక్కడ దొరికినట్టు లొకేషన్ ఏంటరా? తేడా వస్తే పారిపోవడానికి రా. మనిషికి రోజుకి 24 గంటలు కొట్టుకునే గుండె శబ్దం కేవలం 2 సార్లే వినిపిస్తుంది. ఒకటి ఏదైనా తప్పు చేసేటప్పుడు, లేదా లవర్కి కిస్ చేసినప్పుడు. కమాన్ కమాన్ కమాన్. Access denied. Access denied. Access granted. Access granted. Just like this. మెసేజా? ఏంటి 1 రూపీ కట్టేయండి? ఏం గవర్నమెంట్ రా బాబు. అన్నా నీ సెల్కి ఏదో మెసేజ్ వచ్చిందన్నా? మెసేజ్ వచ్చిందా? చూడండి సార్. నీ అకౌంట్ నుంచి 1 రూపీ కట్ అయిందన్నా. రూపాయి కట్ అయిందా? దేనికి? ఈ గవర్నమెంట్ వాళ్ళు కట్ చేశారు. రూపాయి కట్ చేశారా? చూడండి అసలు ఏంటో. పేదవాళ్ళ ఫండ్ కోసం అని ఉందన్నా. ఎవరు డబ్బులు ఎవరు కట్ చేస్తున్నారబ్బా? దేనికన్నా అది? పేదవాళ్ళ ఫండ్ కోసం. పేదవాళ్ళ కోసమా? రూపాయిగా పోనీలే. వచ్చిన మనీతో ఏం చేస్తారా? నేనైతే ఈ ప్లేస్ అంతా కొనేసి ఒక మంచి వెంచర్ ఇక్కడ. మరి నువ్వురా? నేనైతే గోవా పోతారా. నేను సినిమా తీయాలరా భయ, పైసలు పెట్టి. మంచి సినిమా సార్. 10,000 అంటే 10 కోట్ల నుండి కన్నా ఎక్కువే సార్. అదే రూపాయి అంటే బిచ్చగాడికి ఇచ్చిన 2 వైపులా తిప్పి చూస్తాడు. సో రూపాయి అంటే ఎవరికి లెక్కలేదు సార్. అందుకే ఈ కాన్సెప్ట్ని బట్టి మనం స్టోరీని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంత పెద్ద ఫ్రాడ్ జరిగితే ఎవరు పట్టుకోరా?
ప్రాబ్లం కాదా? సార్ ఇండియా మొత్తం ఒకేసారి హ్యాక్ చేయడం లేదు. ఒక ర్యాండమ్గా ప్రతి బ్యాంకుకి కొంతమంది కస్టమర్స్ని ఎంచుకొని 10 లేదా 20 మందిని ఎంచుకొని వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేస్తాం. సో ఇలా రోజుకి 1 lakh మెంబర్స్ని హ్యాక్ చేసినా మనం ఎవరికి దొరకం. సార్ 150 కోట్ల మంది జనాభా మన దేశం సార్ మంది. రోజులు తరబడి సంవత్సరాల తరబడి దోచుకున్న ఎవ్వరం దొరకం. ఓకే అమ్మా, కాన్సెప్ట్ బాగుంది, మనం తప్పకుండా సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సార్, సీ యూ సూన్. ఎలా వచ్చింది ఈ ఆలోచన?